అమెరికాలో ప్రస్తుతం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లేదా ఐపీఓ సీజన్ కొనసాగుతోంది. అమెరికాలోని అతిపెద్ద కంపెనీలు మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో నిధులు సేకరించే పనిలో పడ్డాయి. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ పేరుతో వచ్చే నెల మార్కెట్ నుంచి నిధులు సేకరించబోతున్నాడు. ఆయన మెగా ఐపీఓ గురించి యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి చెందిన కంపెనీలు కూడా మార్కెట్ నుంచి నిధులు సేకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇక ఆ కంపెనీల విలువ చూస్తే ఎవరికైనా కళ్ళు బయలు కమ్మాల్సిందే. ఇక ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఆంథ్రోపిక్ కంపెనీ విలువ $965 మిలియన్ లెక్కగట్టారు. ఇప్పటికే ఇన్వెస్టర్ల నుంచి $65 బిలియన్ సేకరించింది. త్వరలోనే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్గా రానుంది. ఇక ఆంథ్రోపిక్ కంపెనీ విలువ ఇండియన్ కరెన్సీలో లెక్కగడితే 92 లక్షల కోట్లుగా తేలింది. ఇక అమెరికాలో ఏఐ కంపెనీల విలువ దాదాపు $1 ట్రిలియన్ చేరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా అమెరికా ఏఐ కంపెనీల విలువ గురించి ఒక లుక్ వేద్దాం. యావత్ ప్రపంచం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ గురించే చర్చించుకుంటోంది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీలు కూడా ఏఐకి మారిపోతున్నాయి. బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఏఐ పేరు చెప్పి ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే ఇప్పటికే ఏఐ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉదాహరణకు 100 మంది చేసే పనిని 2 లేదా 3 చేయించుకోవచ్చునని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే చాలా మంది నిపుణులు మాత్రం ఏఐ గాలిపుడగే అని హెచ్చరిస్తున్నారు. ఏఐ గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఏఐ పేరుతో పెద్ద ఎత్తున నిధులు సేకరిస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగుల్లో కోత విధించడానికి మాత్రం ఏఐ ఉపయోగపడుతోందని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబో ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ ఏఐకి మారిపోయిన కంపెనీలో పెద్దగా లాభాలు ఆర్జించిన దాఖలాలు లేవు. అయినా కంపెనీలు వేలం వెరిలా ఏఐపై పరుగులు తీస్తున్నాయి. ఈ కంపెనీల విలువ రాత్రికి రాత్రి బిలియన్ల కొద్దీ డాలర్లకు పెంచేస్తున్నారు. ఇక అమెరికా ఏఐ మార్కెట్ మాత్రం గరంగరంగా ఉంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇటీవలి కాలంలో కొత్తగా వినిపిస్తున్న ఆంథ్రోపిక్ ఓపెన్ ఏఐ విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా రికార్డుకెక్కింది. త్వరలోనే ఐపీఓకు రానున్న ఆంథ్రోపిక్ ఇన్వెస్టర్ల నుంచి $65 బిలియన్ల సేకరించింది. దీంతో ఆంథ్రోపిక్ విలువ ఏకంగా $965 బిలియన్ ఎగబాకింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే అక్షరాల 92 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. కాగా ఆంథ్రోపిక్ గురువారం నాడు ప్రైవేట్ ఇన్వెస్టర్లు అల్టిమీటా క్యాపిటల్, గ్రీన్ ఓక్స్, డ్రాగోనేర్, సీక్విటియా క్యాపిటల్ నుంచి నిధులు సేకరించినట్లు ఆంథ్రోపిక్ సీఈఓ సహవ్యవస్థాపకుడు డారియో ఆమోడై తెలిపారు. ఇదిలా ఉండగా ఆంథ్రోపిక్ కు పోటీ కంపెనీ అయిన చాట్‌జీపీటీ ఓపెన్ ఏఐ కంపెనీ విలువ $252 బిలియన్ తేలింది. ఈ ఏడాది మార్చిలో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించింది. కాగా ఆంథ్రోపిక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కృష్ణారావు ఒక ప్రకటనలో సేకరించిన పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. సేకరించిన పెట్టుబడుల్ని ఎక్కువ మొత్తాన్ని రీసెర్చ్ కోసం వ్యయం చేస్తామని, ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడికి క్లౌడ్ను తరలించడానికి వినియోగిస్తామని కృష్ణారావు వివరించారు. అల్టిమీటా క్యాపిటల్ సీఈఓ బ్రాడ్ గెట్నర్ ఆంథ్రోపిక్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న క్లౌడ్ కంపెనీ అని కొనియాడారు. కాగా ఏఐలో క్లౌడ్ అత్యంత కీలకం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లేదా LLM ఏఐ అసిస్టెంట్ ద్వారా ఒకేసారి భారీ మొత్తంలో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆంథ్రోపిక్ క్లౌడ్కు మంచి డిమాండ్ ఉందని అల్టిమీటా క్యాపిటల్ సీఈఓ చెబుతున్నారు. ఏఐ రంగంలో ఆంథ్రోపిక్ మార్కెట్ లీడర్గా ఉద్భవిస్తుందని బ్రాడ్ గెరెస్టర్ బలంగా నమ్ముతున్నారు. 2021లో ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగులు కలిసి ఆంథ్రోపిక్ ని స్థాపించారు. అటు తర్వాత సిలికాన్ వ్యాలీలో ఏఐ రంగంలో ఆంథ్రోపిక్ అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు దూసుకుపోతోంది. అయితే ఆంథ్రోపిక్ క్లౌడ్ని 2023లో ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ ఏఐ మోడల్ ఆంథ్రోపిక్ క్లౌడ్ అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో తమ చాట్బాట్కు రోజుకు 1 మిలియన్ కంటే ఎక్కువ కొత్త సైనప్లు వస్తున్నాయంటూ కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఆంథ్రోపిక్ వివరించింది. కాగా ఏఐ సెక్టార్లో ఆంథ్రోపిక్ డెవలప్ చేసిన ఏఐ టూల్స్కు మార్కెట్లో మంచి డిమాండ్ లభించింది. కోడింగ్ నుంచి సైబర్ సెక్యూరిటీ వరకు ఆంథ్రోపిక్ టూల్స్కు డిమాండ్ పెరిగింది.
ఇదిలా ఉండగా ఏఐ రంగంలో ఆంథ్రోపిక్ శరవేగంగా సక్సెస్ బాట పట్టింది. దీంతో పాటు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో పలు వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆంథ్రోపిక్ సప్లై చైన్తో రిస్క్ అనే ముద్ర వేసింది. అసలు విషయానికొస్తే ఆంథ్రోపిక్ తమ టూల్స్ ని మిలిటరీ వినియోగానికి అంగీకరించకపోవడంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో వివాదం మొదలైంది. అయితే తాజాగా ఆంథ్రోపిక్ గత గురువారం నాడు లేటెస్ట్ వర్షన్ క్లాడ్ ని ఓపస్ 4.8 ని ఆవిష్కరించింది. గతంలో మార్కెట్లో విడుదల చేసిన వర్షన్ కంటే కొత్త ఓపస్ 4.8 మరింత మెరుగైందని ప్రకటించింది. కాగా ఆంథ్రోపిక్ ఓపెన్ ఏఐ ఎలన్ మస్క్ కు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ లు త్వరలోనే అమెరికా మార్కెట్ నుంచి పెట్టుబడులు సేకరించనున్నాయి. పైన తెలిపిన 3 కంపెనీలు ఐపీఓకు వచ్చాయంటే ప్రపంచ చరిత్రలో ఇవే అతిపెద్ద ఐపీఓలుగా చెప్పుకోవచ్చు. అయితే అమెరికాకు చెందిన ఐపీఓ స్పెషలిస్టులు మాత్రం ఆంథ్రోపిక్ ఐపీఓపై ప్రజలు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. దీనికి వారు చెబుతున్న కారణం ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ కోడింగ్ ని ఇప్పటికే చాలా కంపెనీలు వాడుతున్నాయని చెబుతున్నారు. ఏఐ మార్కెట్ అతిపెద్ద మార్కెట్ అని, ఆంథ్రోపిక్ అత్యుత్తమ ప్రొడక్టుల్ని తయారు చేస్తోందని ఐపీఓ స్పెషలిస్ట్ జిఆర్ రిటర్ వివరించారు. అతి తక్కువ సమయంలో ఒక స్టార్టప్ కంపెనీల విలువ అమాంతం పెరగడం మార్కెట్ నిపుణుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే అమెరికా మార్కెట్లో పలు టెక్ కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. ఉదాహరణకు ఎస్ హైనిక్స్, ఎన్విడియా, అల్ఫాబెట్ల విషయానికొస్తే కంపెనీ విలువలు బాగా పెరిగాయి. అయితే పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఆంథ్రోపిక్ స్థాయితో అవి పోటీ పడలేవని రిటర్ చెబుతున్నారు. కాగా ఏఐలో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులొస్తున్నాయి. మరి కంపెనీలు మార్కెట్లో నిలదొక్కుంటాయా, గాలిబుడగ మాదిరిగా పేలిపోతాయా అనేది వేచి చూడాల్సిందే అని ఏఐ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. అయితే మార్కెట్లో నిలిచే కొన్ని కంపెనీలు మాత్రం విపరీతమైన లాభాల్ని ఆర్జిస్తాయని రిటర్ లాంటి వారు అంటున్నారు. విజయవంతమైన కంపెనీలు లాభాల బాట పడతాయి. విఫలమైన కంపెనీలు జీరో మార్కెట్ షేరుకు పడిపోతాయని ఈ రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆంథ్రోపిక్ కు బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఉదాహరణకు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ను తీసుకుంటే ఆంథ్రోపిక్ లో దశలవారీగా $40 బిలియన్ పెట్టుబడులు సమకూరుస్తాయని కమిట్ అయింది. ఇక Amazon.com ఐఎన్సీ $5 మిలియన్ పెట్టుబడులు పెట్టింది. అలాగే మిక్రాన్ టెక్నాలజీ ఐఎన్సీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ఎస్కే హైనిక్స్ ఐఎన్సీలు కూడా పెద్ద మొత్తంలో ఆంథ్రోపిక్ కి పెట్టుబడులు సమకూర్చాయి. కాగా ఆంథ్రోపిక్ మొదటి రౌండ్లోనే ఏకంగా $30 బిలియన్ టార్గెట్ ని సునాయాసంగా చేరుకోగలిగింది. కాగా కంపెనీ ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో $10.9 బిలియన్ రెవెన్యూ సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేసింది. మొదటి త్రైమాసికంతో పోల్చుకుంటే రెండవ త్రైమాసికంలో రెవెన్యూ రెట్టింపైందని బ్లూంబర్గ్ న్యూస్ వెల్లడించింది. కాగా కంపెనీ మొట్టమొదటిసారి రెండవ త్రైమాసికంలో లాభాల్ని నమోదు చేయబోతోంది. అయితే కంపెనీ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ వచ్చే నెలాఖరు నాటికి వార్షిక రెవెన్యూ $50 బిలియన్ దాటిపోతుందని హామీ ఇచ్చింది. గతేడాది జులైలో కంపెనీ రెవెన్యూ కేవలం $4 బిలియన్ మాత్రమే. అయితే ఆంథ్రోపిక్ కు పోటీ కంపెనీ అయిన శామ్ ఆల్ట్మెన్ కు చెందిన ఓపెన్ ఏఐ కంపెనీ విలువ ఈ ఏడాది మార్చిలో $852 బిలియన్ లెక్కగట్టారు. అయితే త్వరలోనే ఈ రెండు కంపెనీలు అమెరికా ఐపీఓ మార్కెట్కు రానున్నాయి. అయితే త్వరలోనే ఏ కంపెనీ సత్తా ఏంటో తేలిపోతుంది.